ఈరోజు మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు గారు గెలుపు ఖాయమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క మరి ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి తరుణంలో మరి దేశ యొక్క ప్రయోజనాల గురించి మరి యువకులు మరి వృద్ధులు మహిళలు పెద్దలు భారీ సంఖ్యలో మరి మెదక్ పార్లమెంట్ గెలవబోతామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. రఘునందన్ క్యాండిడేట్ సంబంధించిన విషయానికి వస్తే వారు వృత్తిరీత్యా అడ్వకేటు. మరి మిగతా వారు చూసినట్టయితే గతంలో మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే వ్యక్తి మరి నీళ్ళ మధు ముద్రాజ్ అనే ఒక పేరు మీద పోతున్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానంతో మరి అయోధ్య అయితేనేమి 370 ఆర్టికల్ అయితేనేమి రకరకాల యొక్క మనకు జరగబోయేటానికి ప్రభుత్వ పరంగా మరి ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో వారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ యొక్క మరి ఆలోచనతోటి ఉన్నటువంటి తరుణం. మరి నరేంద్ర మోడీ ఆలోచన విధానకు అభ్యర్థిగా రఘునందన్ని మరి ఎంపిక చేసి మన ముందుకు పంపించిన వ్యక్తి. మనం ఇక్కడ ఓటేస్తే అక్కడ మోడీ గారికి పోతుంది డైరెక్ట్. కాబట్టి దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిగతా అభ్యర్థులు ఎవరైతున్నారో మరి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పరంగా ఎవరైతే కలెక్టర్గా నిలబడ వెంకటరామరెడ్డి గారు గతంలో కూడా వారు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి. మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి కాడు, కరీంనగర్ సంబంధించిన వ్యక్తి గతంలో ఎమ్మెల్సీ చేశాడు. అంతకుముందు కలెక్టర్గా మరి ఇక్కడ మన కొల్లూరు ప్రాంతంలో అక్కడ బాధితులకు చాలామంది తెలుసు. ఈయన కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మరి ఆలోచనతోటి ప్రజలకు ఇబ్బంది పెట్టి కోట్ల రూపాయలను అవినీతి చేసిన వ్యక్తి. మరి వారికి అవకాశం ఇవ్వదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీళ్ళ మధు అనే వ్యక్తి కొత్తగా మరి ఆయనకు రాజకీయ పరంగా ఒక ఎంపీ స్థాయి లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వము వారు పెట్టి మరి డబ్బులతోటే ముందుకు పోతామని చెప్పి ఆలోచన ఉన్నారు. కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు చేసి చెప్పినా ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి మరి యువకులందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి భారీ మెజార్టీతోటి మన రఘునందన్ గారు గెలబోతుని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తాను. జై శ్రీరామ్.